ఇప్పుడు ఆయనకి ఎందుకు సపోర్ట్ ఉంటే మంచిదే కదా, ఆపడం ఎందుకు? ఇప్పుడు వీళ్ళకి 4-5 ఛానల్స్ ఉన్నాయని వాళ్ళే చెప్తారు, మాకు ఒకటే ఉంది అంటారు, దాన్ని కూడా ఒక్కోసారి ఒప్పుకోరు, అది మాది కాదు అంటారు. అలాంటి ఉంటే ఏమేమి తప్పే ఉంది? అదే ఆయన సాక్షి తప్పి ఇంకేం అక్కర్లేదు అనుకున్నాడు. ఉమ్, దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పుడు ఏమైనా నేర్చుకుంటారేమో. ఎందుకంటే మీడియా దాడిలోనే మునిగిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఉమ్, నిత్యం విషం చిమ్ముతా ఉన్నటువంటిప్పుడు ఉమ్, దాన్ని కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లుకి కుదరలా. ఉమ్, ఉమ్, ఇక్కడ బౌల్డ్ అయిపోయాడు ఆయన. ఉమ్, ఇప్పుడు కంపల్సరీగా నువ్వు అట్టించి ఒక బ్యాచ్ తగిలిందంటే నువ్వు ఇట్టించి ఇంకో బ్యాచ్ తగులుకోవాలి. అవును. ఉమ్, అది తగులుకోవట్లేదు. ఉమ్, దాని సమస్య ఇప్పటికైనా నన్ను అడిగితే ఇవాళ ఈయనకు జ్ఞానోదయం అయింది విజయసాయి రెడ్డికి. ఉమ్, ఆయన ఓ ఛానల్ పెడతానండి, గుడ్, ఉమ్, ఇట్లా పెట్టండి, తలకు ఇంకో 4-5 పెట్టండి. ఉమ్, మధుసూదన్ రెడ్డి ఎందుకు పెట్టకూడదు? అవును. మీరు మధుసూదన్ రెడ్డి డబ్బులు ఏం తక్కువ ఉంటుంది ఆయనకి? ఉమ్, లేకపోతే చెవిరెడ్డి ఎందుకు పెట్టకూడదు? అవును. లేకపోతే కనుక ఆయన ఎవరు చలమలశెట్టి సునీల్ ఎందుకు పెట్టకూడదు? అవును. ఉమ్, లేకపోతే ఆయన పేరేంటి వైజాగ్ ఉమ్, ఎంపీ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న మనిషి, అవును. ఆయన ఎందుకు పెట్టకూడదు? అదేమంటే ఇట్ట పెట్టచ్చా అంటే మరి ఇప్పుడు పెడుతున్న వాళ్ళందరూ ఎవరు? ఉమ్. అందరూ ఇప్పటికన్నా ఛానల్ పెట్టండి. కనీసం ఒక ఎలక్షన్ ఖర్చు పెట్టి డబ్బులతో ఒక ఎంపీ పెద్ద ఛానల్ పెట్టచ్చు, 5 ఏళ్ళు నడపచ్చు, గట్టిగా మాట్లాడాలంటే. కానీ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఇష్యూలో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో లేదో మనం జడ్జ్ చేయలేము, ఆ విషయం పక్కన పెడితే ఆయన నిజాన్ని దాచి రాజకీయం చేస్తున్నారని అనిపించిందా? నిజం బయట పెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్న దాంట్లో ఎక్కడైనా కనిపిస్తుందా? ముందు అతని మాట విన్నప్పుడు ఒక రకం,